వీటిలో బ్రేకింగ్ చూస్తున్నాం. గత 2 రోజులుగా మళ్ళీ మంచు వార్ కొనసాగుతుంది. ఒకరిపై ఒకరు ఫిర్యాదులతో ఇంటి రచ్చ కాస్త వీధి నుంచి పోలీస్ స్టేషన్కు, ఆ తర్వాత కలెక్టర్ దగ్గరకు చేరుకుంది. ఇక మోహన్ బాబు ఫిర్యాదుతో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ మంచు మనోజ్కు నోటీసులు ఇచ్చారు. దీంతో మనోజ్ తన లీగల్ టీంతో జిల్లా కలెక్టర్కు చేరుకున్నారు. అదనపు జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ను కలిశారు. ఆస్తుల వివాదంపై చర్చించారు. ఇక అంతకంటే ముందు మోహన్ బాబు రంగారెడ్డి జిల్లా మేజిస్ట్రేట్కు ఫిర్యాదు చేశారు. రంగారెడ్డి జిల్లా జల్పల్లిలో ఉన్న తన ఆస్తులను కొంతమంది అక్రమంగా ఆక్రమించుకున్నారని, తన నివాసంలో ఉన్న వారందరినీ కూడా వెంటనే ఖాళీ చేయించి తనకు అప్పగించాలని కలెక్టర్ను కోరారు. రెడ్డిగా గత 2 రోజులుగా మళ్ళీ మంచు వారు కొనసాగుతుంది. ఒకరిపై ఒకరు ఫిర్యాదులతో ఇంటి రచ్చ కాస్త వీధి నుంచి పోలీస్ స్టేషన్కు, ఆ తర్వాత కలెక్టర్ దగ్గరకు చేరుకుంది. మోహన్ బాబు ఫిర్యాదుతో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ మంచు మనోజ్కు నోటీసులు ఇచ్చారు. దీంతో మంచు మనోజ్ లీగల్ టీంతో జిల్లా కలెక్టర్ దగ్గరకు చేరుకొని తన వివరణ ఇచ్చారు. దీనిపై మరింత సమాచారం మా ఫిల్మ్ రిపోర్టర్ అశోక్ అందిస్తారు. అశోక్, చెప్పండి. థ్యాంక్ యూ వరుణ్. మంచు ఫ్యామిలీకి సంబంధించిన వివాదం రోజు రోజుకు కొత్త మలుపులు, కొత్త ట్విస్ట్లు నడుమ జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి చూసాము. గతంలో మంచు మనోజ్, జల్పల్లిలో మంచు విష్ణు, మంచు మోహన్ బాబు అంటే కుటుంబ సభ్యుల మధ్య, అంటే కొడుకు తండ్రి మధ్య, కొడుకు తమ్ముడు అన్న మధ్య జరిగినటువంటి సంభాషణలు కానీ, గొడవలు కానీ, ఘటనలు, సంఘటనలు చూసాం జల్పల్లిలో. అటువంటి జల్పల్లో ఈరోజు మొన్న ఇటీవలనే కూడా మంచు మనోజ్ కూడా తిరుపతిలో ఉన్నటువంటి మోహన్ బాబు యూనివర్సిటీ కూడా వెళ్తే అక్కడ పోలీసులు, అక్కడ ఉన్నటువంటి ఏపీ పోలీసులు కూడా వారించారు. కోర్టు నోటీస్ నేపథ్యంలో నువ్వు రావదలేదంటే మా తాతగారు సమాధిని, మా నాన్నమ్మ గారి సమాధుల్ని దర్శించుకోవడానికి వెళ్తున్నాను, నన్ను ఎవరు ఆపేదని చెప్పేసి అన్నారు. ఆ ఇష్యూ చూసాం. ఆ ఇష్యూ అయిపోయిన వెంటనే మళ్ళీ ఈరోజు ట్విస్ట్ ఏంటంటే మోహన్ బాబు జిల్లా మేజిస్ట్రేట్ కలెక్టర్ని సంప్రదించారు. నా శంషాబాద్ లో ఉన్నటువంటి జల్పల్లో నా ఆస్తుల్లో వేరే వారు కబ్జా చేస్తున్నారు, వారిని వెంటనే ఖాళీ చేసి నా ఆస్తులు నాకు అప్పగించాలని చెప్పేసి ఆయన జిల్లా కలెక్టర్కి కలవడం జరిగింది. దీన్ని గమనించినటువంటి జిల్లా కలెక్టరు వెంటనే కోర్టు ఆదేశాలు ఉన్నాయి, అలాగే ఒక ఇండస్ట్రీలో అంటే ఉన్నటువంటి ఒక పెద్ద నటుడు, అలాగే ఒక వ్యాపారవేత్త అయినటువంటి మోహన్ బాబు మేరకు కోర్టు ఇచ్చినటువంటి కొన్ని మేరకు ఆయన దానే ఓనర్ కాబట్టి ఆయనకు భద్రత కల్పించే విషయంలో గాను, అలాగే ఆయన ఆస్తుల విషయంలో కానీ మనోజ్కి నోటీసులు ఇచ్చారు. మంచు నోటీసులు ఇస్తే పోలీసు వెంటనే ఆయన దగ్గరికి వెళ్ళడం జరిగింది. దీనికి సంబంధించి కూడా కలెక్టర్ కూడా కొన్ని సూచనలు చేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటిది ఈ నోటీసుల్ని, అలాగే ప్రస్తుతం ఉన్నటువంటి ఓటర్ని పరిగణలో తీసుకొని వెంటనే అక్కడి నుంచి మీరు వెళ్ళాలని చెప్పేసి అన్నారు. దీనికి మంచు మనోజ్ కూడా స్పందిస్తూ సో దీంట్లో నాకు హక్కుదారుని, దీనికి కేవలం ఉద్దేశపూర్వకంగా ఎవరి మీద చేసింది కాదు, ఇది నా మీదే పెట్టినటువంటి కేసే కాబట్టి ఇది విద్యార్థుల్ని, యూనివర్సిటీని, కుటుంబ సభ్యుల్ని కాపాడడానికి కోసం చేసేది. కొంతమంది కుట్రపూరితంగా చేసేటువంటి వాటిలో మా నాన్నగారు అయినటువంటి మోహన్ బాబు పావులాగా అయిపోయాడు. కావాలని కొంతమంది, తన అన్నయ్య అయినటువంటి విష్ణు, ఓపెన్ గా చెప్పాలంటే తన అన్నయ్య విష్ణు వల్లనే మోహన్ బాబు ఇటువంటి ప్రవర్తిస్తున్నాడని, మధ్య అగాధాలు అంటే వారి కుటుంబం మధ్య అగాధాలు సృష్టిస్తున్నాడని, ఆస్తుల కోసం తన పక్కన పెట్టే ప్రయత్నం చేస్తున్నాడని, ఆస్తులను కాజేయాలి అనే ఉద్దేశంతో చేస్తున్నాడని అన్ని ఆయన కొన్ని ఆఫ్ ద రికార్డ్ గా చెప్తున్న విషయాలు. అయితే బయటికి మాత్రం ఓపెన్ గా ఒకరినొకరు విమర్శించకపోయినప్పటికీ నాకు హక్కు ఉంది, నేను వారసుని, నాకు స్థానం కల్పించాలని అంటున్నారు. ఆస్తుల ప్రస్తావన బయట తీసుకురావట్లేదు కాబట్టి అంతర్లీనంగా వీళ్ళ మధ్య జరుగుతున్న విషయం అంటే మోహన్ బాబు ఈ రోజు కలెక్టర్కి ఏదైతే చెప్పాడో తమ ఆస్తుల విషయం ఉన్నటువంటి వ్యక్తులు అంటే ఎవరున్నారు వ్యక్తులు అంటే మంచు మనోజ్ ఫ్యామిలీ, మౌనికా రెడ్డి ఉన్నటువంటి అక్కడ ఉన్నారు. జల్పల్లో కూడా వారు ఉంటున్నారు. జల్పల్లో ఉంటున్నప్పుడు
మరి ఏం చేయాలి అంటే అక్కడిని వాళ్ళు ఖాళీ చేస్తే మేము ప్రశాంతంగా ఉంటాం అనేది వాళ్ళు తీసుకొచ్చేటువంటి వేదన. దీంతో జిల్లా కలెక్టర్ అంటే మేజిస్ట్రేట్ కలెక్టర్ దాన్ని పరిగణలో తీసుకున్నారు కాబట్టి కేసు మొత్తానికి మరి కూర్చొని మాట్లాడతారు లేదా ఏం చేసి నోటీసులు అయితే ప్రస్తుతానికి పిలిపించారు. దాని గురించి మాట్లాడే ప్రయత్నం చేశారు. దీనికి సంబంధించి కూడా ఆయన వెంటనే అక్కడి నుంచి వెళ్ళేటువంటి చేశారు. అయితే మనోజ్ చెప్పినటువంటి విషయాన్ని దీనికి సంబంధించినటువంటి ఒక ప్రకటన కూడా జిల్లా కలెక్టర్తో త్వరలోనే చెప్పేటువంటి అవకాశం. ప్రస్తుతానికి మాత్రం ఒకరి నోటీసులు తీసుకొని వారి అభిప్రాయాలు మాత్రం సేకరించారు కలెక్టర్ వరుణ్. రైట్, థ్యాంక్ యూ అశోక్ ఫర్ ది క్లియర్ అప్డేట్స్.